హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా బీరకాయ చేస్తానండి. మనం ఎప్పుడు మసాలా వంకాయ వండుకుంటాం కదండి. ఒకసారి ఇలా ఒక బీరకాయ కూరను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా చేసుకున్నానండి. దీనికి అంటే ఇవి 1/2 కిలో అయితే కావతిలోది మా చెట్లకు కాసిన బీరకాయలే. ఈ బీరకాయలు అయితే మంచిగా శుభ్రంగా కోసుకొచ్చుకొని వీటి మంచి పొట్టు అనేది తీసేసి వీటిని మనము ఎలాగైతే గుత్తి వంకాయ వండుకుంటే 4 పీసులు ఎలా 4 ముక్కలు ఎలా కోస్తామో అలా ఈ బీరకాయలు అనేది మధ్యలో కట్ చేసుకొని బీరకాయ ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీనిలకు కొంచెం పల్లీలు, అలాగే కొంచెం కొబ్బరి, నువ్వులు, అలాగే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవి అన్నీ కలిపి ఇవి పొడి వేరే, తడి వేరే, కూడా ఉల్లిగడ్డ పేస్ట్ వేరే, అలాగే మనకు ఈ మసాలాలు అంటే కొబ్బరి, తర్వాత నువ్వులు, పల్లీలు అవి ఉన్నాయి కదా, అవి వేరే పెట్టుకున్న తర్వాత దానిలో మనకు కొంచెం ఘాటు కావాలనుకుంటే 2 లవంగాలు, 2 యాలక్కలు కూడా వేసుకోవచ్చు. మేము ఘాటు అవసరం లేదని వేసుకోలేదు. అలాగే దానిలోనే ఉప్పు, కారం, అలాగే కొత్తిమీర పొడి వేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకసారి కలిసిపోతే ఇలా అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి కొంచెం నేను చింతపండును కూడా నానేసుకున్నా. ఎందుకంటే కొంచెం సూప్ కావాలంటే, కొంచెం మనకు సూప్ లాగా ఉండాలంటే చింతపండు రసం పోసుకుంటే బాగుంటుంది. వాటర్ పోసుకుంటే కూడా బాగానే ఉంటుంది. పులుపు తినడంలోకి నిమ్మకాయ కూడా వండుకోవచ్చు. కానీ నేనైతే లైట్గా చింతపండు పులుసు అనేది వేసుకున్నా. ఎందుకంటే మనకు ఒకరోజు ఉడకపోయినా తెల్లవారు తినడానికి కూడా బాగానే ఉంటుంది. అలాగే దీంట్లో కొంచెం చింతపండు పులుసు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే పొడి పొడి కాకుండా కొంచెం మనకు పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్ అనేది మనం ఇలా ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ బీరకాయ ముక్కలలో మనం వంకాయలు అయితే ఏ విధంగా ఇలా మొత్తం పీసులు విడదీసుకుంటూ వాటిలో నింపుతామో ఈ మసాలా అనేది దీనిలో కూడా బీరకాయలో కూడా అలాగే నింపుకోవాలండి. ఒక్కొక్క పీస్లో ఒక్కొక్క ముక్కలో అన్నీ మనము ఈ ముక్కలు అటు ఇటు అనుకుంటూ దీనిలో ఈ మసాలా అనేది నింపుకోవాలి. అన్ని ముక్కలు నింపి పెట్టుకున్న తర్వాత మనము పోపు వేసుకుంటాం. నేను ముందుగా దీనిలకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందుగానే మనం దంచుకున్నది ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఎంబడే దంచుకోవచ్చు. మనకు తయారు చేసుకున్నది ఉన్నది. అలాగే ఉల్లిగడ్డను ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నాకు ముందుగా రెడీ చేసుకున్నదే ఉన్నది. మనము పేస్ట్ అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో మనకు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వేసుకుంటే కూడా గ్రేవీ అనేది వస్తుంది, ఈ నువ్వులు కాకుండా. అయితే కొంచెంమంది నువ్వులు వేయడని, పల్లీలు తినబుద్ధి కాదని అట్లా వేసుకోకుండా ఓన్లీ మనము ఉల్లిగడ్డ ఎల్లిగడ్డతో కూడా గ్రేవీ అనేది చేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే నేను ఈ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పేస్ట్ ముందుగానే చేసి పెట్టుకున్నా. అయితే ముందుగా నేను ఒక కడాయిలో ఒక మూకుడులో చేస్తున్నా. దీనికి కొంచెం తగినంత నూనె అనేది వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే మనకు 2 పచ్చిమిరపకాయలు వేసుకొని పోపు అనేది వేసుకొని నేను ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ అలాగే ఎల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్నా. దీన్ని నూనెలో పచ్చివాసన పోయేంత వరకు, నూనె మనకు పైకి కనబడేంత వరకు దీన్ని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ కూడా వేసుకోవాలి. పోపులో వేసుకొని తగినంత పసుపు వేసుకొని దీన్ని మంచిగా వేగనియాలి. ఈ ఉల్లిగడ్డ కనుక మనం ముందుగా పసుపు వేయద్దు, తర్వాతనే పసుపు అనేది వేసుకోవాలి. దీన్ని గోలడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఉల్లి పేస్టు అలాగే ఎల్లిపాయల పేస్టు పచ్చివాసన పోవాలంటే చాలా టైం పడుతుంది. ఇలా పసుపు వేసుకొని అనుకున్న తర్వాత మనము ముందుగా ఈ మసాలాతోని నింపి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు అనేటిది వేసుకోవాలి. మనకు కొంచెం మెంతి పొడి కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చిమెంతి లేదు కనుక మెంతి పొడి అనేది నేను వేసుకున్నా. ఇలా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు అనేటివి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వేసుకోవాలి. వేసుకొని అన్నీ కొంచెం మనకు నూనెలో కొంచెం ఉడకనియాలి వాటిని. ఎందుకంటే ఈ బీరకాయ మనం కూర వండుకుంటే ఎలా ఉంటుంది, ఈ ముక్కలను కూడా అలాగే ఉడకనియాలి. ఈ మంచిగా ఉడికిన తర్వాత వీటిని కొంచెం సేపు మూతేసి ఉంచుకోవాలి ఉడకడానికి. ఈ పేస్ట్ అనేది ముక్కలకు మంచిగా పట్టి ఉడికితే టేస్ట్ వస్తుంది కదా, లేకపోతే మనకు బీరకాయనే వస్తుంది కదా. ఇలా మనం వేసి పెట్టుకొని దాన్ని మూతేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచుకోవాలి. దానిలో మనము మిక్సీలో వేయంగా ఈ చింతపండు పులుసు అనేది ఉంటుంది కదా, ఈ పులుసు అనేది మనం మిగిలిన పేస్ట్ ఏంటంటే మనము కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఉన్నది కదా, దానిలో ఈ కొంచెం మనకు మిగిలినటువంటి చింతపండు రసాన్ని అనేది పోసుకోవాలి. బీరకాయ ముక్కలు మంచిగా నూనెలో మగ్గి మెత్తగా ఉడికిన తర్వాత ఈ పులుసు వేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, ఇది మనం కొంచెం పలసగా చేసుకుంటే గ్రేవీగా వస్తుంది. దీని అనేది మనము ఈ ముక్కుట్లో వేసేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలతో వేసేసుకుంటే ఆ బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇది కొంచెం మనకు గ్రేవీ లాగా వస్తుంది. ఈ మంచిగా మనం ఒకసారి కలుపుకొని ఇంకేమైనా గరం మసాలా కావాలంటే కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసుకోలేదు, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నా. ఈ ముక్కల్లోకి మనము ఈ కలిపి పెట్టుకున్నటువంటి ఈ
మసాలాది జ్యూస్ అనేది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కూడా మనకు కొంచెం ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ ఈ మసాలా పులుసులాగా పోసుకున్నాం కదా, ఇది కొంచెం మనకు ఉడకాలంటే మనకు ఉడికింది ఎట్లా తెలుస్తుంది అంటే, మనం పోసిన తర్వాత ఉడికేటప్పుడు మనం ముందుగా వేసినటువంటి నూనె అనేది ఈ మనకు ఉడికిన తర్వాత ఏ కూరలోనైనా పైకి కనబడుతుంది. దాని పైకి తేలేదానికి మనము ఇలా ఉడకనియాలి. ఉడికిన తర్వాత మనకు ఏర్పడుతుంది నూనె పైకి తేలితే ఉడికిందని. ఇగో ఇలా నూనె పైకి తేలిన తర్వాత అంతే, మనకు దించుకొని కొంచెం మన కొత్తిమీర అనేది వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.